హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Aకి సంబంధించిన ట్రిగనోమెట్రీ అనే చాప్టర్ నుంచి మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, షో దట్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ 3a divided by 1 plus 2 cos 2a. ఓకే, ఇది ప్రూవ్ చేయమంటున్నాడు. అయితే హెన్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ 15 డిగ్రీస్. సైన్ 15 డిగ్రీస్ ఎంత? √3 మైనస్ 1/2 √2. అదే కాస్ 16 వాల్యూ, నెక్స్ట్ ప్రాబ్లం అదే సార్, √3 ప్లస్ 1/2 √2. ఓకే, మరి ఇప్పుడు చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ని ప్రూవ్ చేయలేము. సైన్ ఏని తీసుకొని ఏం చేస్తాం? చేయలేం. సో కాబట్టి రైట్ సైడ్లో ఉన్న దాన్ని తీసుకొని లెఫ్ట్ సైడ్లో ఉన్నదాన్ని ప్రూవ్ చేద్దాం. సైన్ 3a ఫార్ములా 3 sin a మైనస్ 4 sin cube a. సైన్ 3aకి డైరెక్ట్గా ఫార్ములా సైన్ 2a 2 sin a cos a వేరియస్ సైన్ 3a. సో ఫార్ములా 3 sin a మైనస్ 4 sin cube a. అదే కాస్ 3aకి ఫార్ములా ఏమంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేస్తుంది. సేమ్ ఇదే ఇట్లనే రాయండి. అయితే ఇంటర్చేంజ్ చేయండి. అంటే 4 సైన్ బదులు కాస్, అంతే, కాస్ క్యూబే. ఇది ఇక్కడికి, మళ్ళీ ఇది ఇక్కడికి తీసుకెళ్ళండి. సైన్ బదులు కాస్, అంతే, మైనస్ సింబల్ అట్లనే 3 sin a అంటే కాస్ ఏ, అంతే. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకుంటే ఇది వస్తుంది. ఎట్లా వస్తుంది? సేమ్ ఈ టర్మ్ని ఇంటర్చేంజ్ చేయండి. ఈ మైనస్ సింబల్ అట్లనే ఉంటుంది. ఓకే, సరే చేద్దాము. ఓకే, ఫస్ట్ వన్ రైట్ సైడ్ని తీసుకుందాం. సో RHS ఇజ్ ఈక్వల్ టు ఏంటి? సైన్ 3a డివైడెడ్ బై 1 ప్లస్ 2 cos 2a. ఓకే, సరే. సైన్ 3aకి డైరెక్ట్గా ఫార్ములా ఇందాక చెప్పాను కదా, సో రాసేద్దాం. 3 sin a మైనస్ 4 sin cube a డివైడెడ్ బై 1 ప్లస్ 2 ఇంటూ కాస్ 2a ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లోనా కాస్లోనా? చూడండి, మొత్తం మనకి కాస్ 2aకి 3 ఫార్ములాస్ ఉన్నాయి సార్. ఒకటి కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్, అంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. రెండవది మీకు సైన్లో కావాలి అంటే కాస్ 2a ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. మీకు కాస్లో కావాలంటే 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఇప్పుడు చూడండి, మన ఆన్సర్లో లెఫ్ట్ సైడ్లో ఏముంది అంటే సైన్ ఏ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ లేక్ మార్చుకోవాలి. ఇదంతా సైన్ లేక్ మార్చుకున్నాం. ఇప్పుడు కాస్ 2aని కూడా 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ లాగా రాసేద్దాం. అప్పుడు మనకి సైన్ ఏ టర్మ్ వస్తుంది. ఓకే, కాబట్టి సో ఏంటి, ఏం రాసుకోవచ్చు? కాస్ 2ని 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ రాయొచ్చు. ఇక్కడ మళ్ళీ మీరు ఇది రాశారనుకోండి, మన ఆన్సర్ రాదు. ఓకే, ఎస్. మరి ఇప్పుడు చూడండి, న్యూమరేటర్లో నుంచి సైన్ ఏని కామన్ తీద్దాము. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఓన్లీ నేను సైన్ ఏని కామన్ తీస్తున్నా. ఇంకా మిగిలింది ఏంటి? ఇక్కడ 3 మైనస్ 4 సైన్ ఏ కామన్ తీసా, ఇంకేముంటుంది? సైన్ స్క్వేర్ ఏ ఉంటుంది, డివైడెడ్ బై నెక్స్ట్ 1 ప్లస్ 2తో మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 1 2 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, కాబట్టి 4 సైన్ స్క్వేర్ ఏ. సో ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ఇంటూ 3 మైనస్ 4 సైన్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై ఇక్కడ 1 ప్లస్ 2 3 మైనస్ 4 సైన్ స్క్వేర్ ఏ. మీరు అబ్జర్వ్ చేస్తే 3 మైనస్ సైన్ స్క్వేర్ ఏ, ఇక్కడ డినామినేటర్లో కూడా 3 మైనస్ సైన్ స్క్వేర్ ఏ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఏంటి? సైన్ ఏ, అదే ఆన్సర్. దిస్ ఈజ్ LHS. కాబట్టి RHS తీసుకున్నాము, LHS వచ్చేసింది.
therefore LHS is equal to RHS. ఎట్లయినా ఒకటి RHS తీసుకొని LHS అయినా రాయొచ్చు. RHS is equal to LHS అయినా LHS is equal to RHS. ఓకే, సో therefore ఇంకా sin A is equal to sin 3A divided by 1 plus 2 cos 2A. ఓకే, ఎస్. సో ఇది మన రిజల్ట్. నెక్స్ట్ ఏం చేయమన్నాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 15. sin 15 degreesని కనుక్కోమన్నాడు. అంటే ఏ ప్లేస్లో మనం 15ని సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇందులో పుట్ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు 15 degrees. ఓకే, ఏ ప్లేస్లో నేను 15ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. sin 15 degrees ఈజ్ ఈక్వల్ టు sin 3 into 15 45. sin 45 degrees divided by 1 plus 2 into cos 2A. 2 into 15 30 degrees. ఓకే, అంటే 2 cos 30 degrees. ఓకే, sin 45 1 by root 2. sin 45 మనకు తెలుసు కదా, 1 by root 2 divided by ఇంకా 1 plus 2 into cos 30 sin 30 cos 60. చూడండి, sin 30 degrees ఎంతనో cos 60 కూడా అంతే, అంటే 1 by 2. అదే సైన్లో 60 degrees, కాస్లో 30 degrees ఎంత అంటే √3 by 2. ఇప్పుడు చెప్పండి, cos 30 ఎంత? √3 by 2. ఇక్కడ 2 క్యాన్సిల్, మల్టిప్లైలో ఉంది, డివిజన్లో ఉంది. sin 15 degrees ఈజ్ ఈక్వల్ టు ఇంకా 1 by √2 డివైడెడ్ బై, ఇక్కడ 1 plus √3 అన్న √3 plus 1 అన్న ఒకటే. ఓకే, నెక్స్ట్ ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం, ఎందుకంటే రూట్లో ఉంది కాబట్టి రేషనలైజింగ్ చేస్తాం. చూడండి, ఇక్కడ √3 plus 1కి డినామినేటర్ ఏం లేదంటే 1 ఉంటుంది, అది న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్, అంటే 1 by √3 plus 1 అవుతుంది. sin 15 degrees is equal to 1 by √2 into ఇంకా 1 by √3 plus 1 అవుతుంది, రెసిప్రోకల్ అవుతుందని చెప్పాను. ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 1 by √2 అట్లనే రాస్తాను. ఇంకా దీనికి రేషనలైజింగ్ చేయండి. √3 plus 1కి రేషనలైజింగ్ ఎలా చేస్తాం? √3 minus 1తో మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం. ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 into సేమ్ ఇది ఇలానే రాస్తున్నా, √3 minus 1 by ఇక్కడ √2 అట్లానే ఉంటుంది. డినామినేటర్ ఎలా ఉంది? a plus b into a minus b, a square minus b square. √3 whole square అంటే స్క్వేర్కి రూట్ క్యాన్సల్, 3 minus 1. √3 whole square కదా, స్క్వేర్కి రూట్ క్యాన్సల్, 1 square అంటే 1. కాబట్టి 3 minus 1 అంటే ఎంత? 2. సో ఈజ్ ఈక్వల్ టు √3 minus 1 by 2 √2. ఇది sin 15 degrees. ఓకే, మరి ఇదే వీడియోలోని నెక్స్ట్ రెండవది కూడా ప్రూవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు రైట్ సైడ్ని తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని ప్రూవ్ చేద్దాం. సో RHS is equal to cos 3A divided by 2 cos 2A minus 1. ఓకే, ఇప్పుడు cos 3Aకి ఫార్ములా రాద్దాం. సో అది గుర్తుంచుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను, sin 3A 3 sin A, 3 తర్వాత 4 అని గుర్తుపెట్టుకోండి, ప్లస్ తర్వాత ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్ సింబల్స్ అని గుర్తుంచుకోండి. ఎస్, కాస్ 3Aకి సేమ్ ఈ టర్మ్ని ఇక్కడికి తీసుకెళ్ళండి, సైన్ బదులు కాస్ అంతే. సో ఈజ్ ఈక్వల్ టు చెప్పండి 4 cos cube A మైనస్ అలానే ఉంటుంది, ఇక 3 sin A అంటే కాస్ A, 3 cos A డివైడెడ్ బై 2 ఇంటూ, ఇప్పుడు చెప్పండి cos 2Aకి 3 ఫార్ములాస్ అని చెప్పాను. మన ఆన్సర్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కాస్ రావాలి, అంటే cos 2A ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్లో ఫార్ములా ఏంటి? 2 cos square C minus 1. ఓకేనా? సో ఇక్కడ ఏ ఉంది కాబట్టి 2 cos square A minus 1, తీటా ఉంటే 2 cos square తీటా minus 1. సో 2 cos square A minus 1. ఓకే, నెక్స్ట్ ఇంకా చూడండి, ఇక్కడ -1 అలానే ఉంటుంది, 2 ఇంటూ రాశాను, cos 2A ఫార్ములా రాశాను, -1.
సో దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ నుంచి కాస్ ఏని కామన్ తీయండి, ఇంకా మిగిలింది 4 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 3 డివైడెడ్ బై, చూడండి 2తో మల్టిప్లై చేయండి, 2 ఇంటూ 2 4 కాస్ స్క్వేర్ ఏ మైనస్, డైరెక్ట్గా రాస్తున్నా -2 -1 -3. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే సో కాస్ ఏ వచ్చేసింది. సో దిస్ ఈజ్ ఎల్హెచ్ఎస్. మనం ఆర్హెచ్ఎస్ తీసుకొని ఎల్హెచ్ఎస్ని ప్రూవ్ చేసాం. దేర్ ఫోర్ ఇంకా LHS is equal to RHS. Cos A is equal to cos 3A divided by 2 cos 2A minus 1. ఓకే, ఇప్పుడు మనము cos 15 degreesని కనుక్కోవాలి. ఇంతకుముందు చేసిన విధంగానే అయితే ఏ ప్లేస్లో మనము 15 degreesని సబ్స్టిట్యూట్ చేయాలి. Put A is equal to 15 degrees. Cos 15 degrees is equal to, directly రాద్దాం, cos 3 into 15 45, cos 45 degrees divided by 2 cos 2A, 2 into 15 30 degrees, 2 cos 30 degrees minus 1. okay, so cos 45 1 by root 2, 2 into cos 30 sin 30 cos 60 1 by 2. సో అంటే ఇది √3/2. sin 30 cos 60 1 by 2, ఇక్కడ cos 30 ఉంది, √3/2 minus 1, 2 to cancel, so that is 1 by √2 divided by √3 minus 1. నెక్స్ట్ ఇక్కడ రాస్తుంది చూడండి, √3 minus 1కి డినామినేటర్ ఏం లేదంటే 1 ఉంటుంది, అది న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. సో cos 15 degrees is equal to, సో 1 by √2 అలానే ఉంటుంది ఇంటూ 1 by √3 minus 1, ఎందుకంటే రెసిప్రోకల్ అవుద్ది, 1 by అవుతుంది. సో ఎప్పుడైనా ఇట్లా రూట్లో ఉందనుకో రేషనలైజింగ్ చేయండి, దేంతో √3 + 1తో మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి. √3 + 1తో మల్టిప్లై చేశాను, డివైడ్ చేశాను. ఓకేనా, సరే. మళ్ళీ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇదే. సో నెక్స్ట్ ఏముంటుంది, ఇంకా √3 + 1 న్యూమరేటర్లో, డినామినేటర్లో √2 ఇంటూ a - b ఇంటూ a + b, a² - b², √3 హోల్ స్క్వేర్ అంటే 3, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, -1² అంటే 1. కాబట్టి √3 + 1 by 2 √2. ఓకేనా, 3 - 1 అంటే 2. ఓకే, ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై.